Hi, this is Priya. Welcome to HRTV9 News. సమాజ శ్రేయస్సుకు మీడియా సేవలు మరవలేనిది. జన చైతన్యం మరియు అభివృద్ధి కావాలి. వెస్ట్ జోన్ ఏసీపీ ఎన్ దుర్గారావు వెల్లడి. ఘనంగా ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవ వేడుకలు. పత్రికా స్వేచ్ఛ అనేది ప్రజాస్వామ్యానికి 4వ స్తంభమని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేలా పనిచేయడంలో మీడియా రంగం కీలకం పోషిస్తుంది అని వెస్ట్ జోన్ ఏసీపీ ఎన్ దుర్గారావు అన్నారు. జన చైతన్యం డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు వించిపేట విద్యార్థుల స్కూల్లో నిర్వహించిన ముఖ్య అతిథిగా ఏసీపీ దుర్గారావు హాజరై ప్రసంగించారు. గత 10 ఏళ్లుగా వెస్ట్ జోన్లో విధులు నిర్వహిస్తున్న క్రమంలో మీడియా మిత్రుల సహకారం మరువలేనిదన్నారు. ప్రస్తుతం డిజిటల్ యుగంలో చెడుతో పాటు మంచి అంతే వేగంగా సమాచారం తెలుస్తుంది అని, తప్పుడు వార్తలు కాకుండా నిజాలను నిర్భయంగా ప్రచురించాలి అని ఆయన కోరారు. జన చైతన్యం వ్యవస్థాపకులు పల్లేటి ఆనంద్ విరాట్ మాట్లాడుతూ, మరుగున పడిపోతున్న జర్నలిజం విలువలను తిరిగి కాపాడేందుకు సరికొత్త ప్రయత్నంగా జన చైతన్యం నాంది పలకనుందని అన్నారు. మరొక ముందడుగ్గా జన చైతన్యం వేయబోతుందన్నారు. అదేవిధంగా పలువురు పాత్రికేయులు, మీడియా ఛానల్స్ లో పనిచేస్తున్న రిపోర్టర్లు భవిష్యత్ జర్నలిజం ఎలా ఉండబోతుందనే అంశంపై పలు సూచనలు చేశారు. అనంతరం పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో సేవలందిస్తున్న మీడియా మిత్రులకు ప్రశంసా పత్రం, జన చైతన్యం తరపున జ్ఞాపిక అందించారు. ఈ కార్యక్రమంలో విద్యాంజలి స్కూల్స్ అధినేత పుప్పాల శ్రీనివాసరావు, ఆర్టీఏ యాక్టివిస్ట్ చిన్ని రూప్నాథ్, సీనియర్ పాత్రికేయులు ఏమినేని వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ ఫ్రీడమ్ డే సందర్భంగా ఇక్కడ మీటింగ్ పెట్టడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇక్కడ ఏర్పాటు చేసిన నిర్వాహకులు కూడా నా అభినందన తెలియజేస్తున్నాను. ప్రెస్ రోజు మా చిన్నప్పుడు అయితే ఉదయం పేపర్ వచ్చే వరకు తెలిసేది కాదు. రేడియో ఉన్న వాళ్ళు రేడియో వార్తలు అనేవారు. ఇప్పుడు డిజిటల్ యుగం వచ్చిన తర్వాత ఏ క్షణంలో అంతా రిపోర్ట్ అవుతుంది. చెడుతో పాటు మంచి కూడా స్ప్రెడ్ అవుతుంది. దీనివల్ల ఇందాక ఒక విలేకరి గారు మాట్లాడినట్టు కేరళలో ఒక న్యూస్ కోసం క్రియేట్ చేసిన ఫాల్స్ వల్ల ఒక వ్యక్తి సూసైడ్ చేసుకోవడం జరిగింది. అదే అటువంటి జరగకుండా అందరూ వాస్తవాలను ప్రచారం చేసి ఈ డిజిటల్ యుగాన్ని అందిపుచ్చుకుని ప్రజల వాస్తవాలు తెలియజేయాలని, ప్రజలకు మంచి చేయడంలో ఇక్కడ విజయవాడలో మా సిపి గారు ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి బాగా తీసుకెళ్తున్నారు. మీరందరూ అదే సహకారాన్ని ఇచ్చి ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా వచ్చిన అందరికీ స్వాగతం. ఇప్పుడు మన దేశంలో యాక్చువల్గా పత్రికా స్వేచ్ఛ అనేది ప్రజాస్వామ్యానికి 4వ స్తంభం. 3 స్తంభాలు రెవెన్యూ, శాసనసభ, జ్యుడిషియరీ, పార్లమెంట్ వ్యవస్థతో పాటు అంత ఉన్నత స్థానం ఇచ్చారు మన దేశంలో ప్రజాస్వామ్యంలో పత్రిక. ఎందుకంటే ప్రజల యొక్క సమస్యలని ప్రభుత్వం నుంచి తీసుకురావాలన్నా ఏం చేయాలన్నా మీరే ఆధారం. ఎన్నో సమస్యలు మీరు పరిష్కారం అవుతూ ఉంటాయి, ఎంతో మందికి న్యాయం జరుగుతూ ఉంటారు. అలాగే మన పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న విలేకరులందరూ గత 10 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉద్యోగం చేయనప్పటి నుంచి అందరూ స్నేహభావంతో ఉన్నారు, పత్రిక నాకు తీసుకుంటూ ఉంటారు. అదే సహకారాన్ని ముందు కోరుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పెద్దలకి వచ్చినందుకు థ్యాంక్ యూ.